రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్నాము. ఇక్కడ రైతు శ్రీరామ్ గారు గత 15 సంవత్సరాలుగా కూరగాయల పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం తన పొలంలో కొంత మొత్తంలో టమాటాని సాగు చేస్తారు. ఈ టమాటా సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే మేడం. ఎన్నేళ్ళకెళ్ళి టమాటా సాగు చేస్తున్నారు? వేసినప్పుడల్లా ఎంత పొలంలో వేస్తారు? ఎకరా పొలం వేస్తాము, ఎకరా 10 గుంటలలో వేస్తాము. వేసిస్తాం కానీ బెనిఫిట్ అయితే లేదు. ఈ వైర్లెస్ వస్తుంది, దీనికి సరైన మందులు లేవు కూడా. మేము కొట్టి మేము అలసిపోవాలి కానీ ఇంకా దీంట్లో వచ్చేది ఏమీ లేదు. అంటే ఎన్నేళ్ళుగా మీరు ఈ టమాటానే సాగు చేస్తున్నారు? టమాటా ఎందుకు వేస్తున్నారు? టమాటా అంటే అలకట్ పంట అని వేస్తున్నాం. మనకు 10 రూపాయలు బెనిఫిట్ లేదు. వైర్లెస్ వచ్చకంలో మనకు బెనిఫిట్ లేదు. ఏదో టమాటా వేస్తే బాగా వస్తుంది, తీరుతాయి అంటారు. తీరుతాయి అంటే సరైన రేటు ఉండి మనకి వైర్లెస్ రాకుంటే మనకు 4 రూపాయలు వస్తాయి కానీ దీంతో నష్టం ఉంది. లేబర్ ఇంటలేరు మెయిన్. లేబర్ ఇన్నా కానీ మనకు బెనిఫిట్ లేదు. మందులు కొట్టుకోమరా చేసుకోమరా. అప్పుడు ఇంత మందులు కొట్టకపోయేది. మందులు ఎడగొట్టి ఇంత పొగేస్తే ఒక్కసారి 2వ సల్పాన్ని సార్తిని పొడగొడితే మళ్ళీ పురుగు దోమ కనిపించకపోయేది. ఇవాళ నువ్వు 5,000 రూపాయలు 9,000 రూపాయల మందుల బాటిల్ అని అవి అగ్గిపుల్లతో పత్తికి అద్దె కొడితే కూడా కంట్రోల్ అవుతుంది. అంటే పురుగులు అనేవి దాన్ని నిరోధకత ఏర్పరచుకుంటున్నాయి మందులకు కంట్రోల్ అయితే తోట అసలు పోతే. నువ్వు పొద్దుగాల సాయంత్రం దోమ కంట్రోల్ గాల కొడితే మేము శంషాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి కొడితే. ఎన్నేళ్ళుగా ఈ పరిస్థితి ఇట్లా? ఇప్పుడు ఇది 10 ఏళ్ళ సంది ఎక్కువ అయిపోయింది. అంతకుముందు ఇంత లేదు. ఇప్పుడు ఇంకా ఈ 2-3-4 సంవత్సరాల సంది అయితే చాలా విపరీతం. చెట్టు పెట్టిన సంది ఏదన్నా ఒక రోగం ఉన్నది దానికి అని అట్లా నర్సరా తెచ్చి మనం నారు తెచ్చి అట్లా వాడిని నీడ కోసి చేసినది. కానీ మా పొలంలో వచ్చి మేము కాల్చి పొలంలో ఎండ కోసిన నారు కూడా అట్నే వస్తుంది. అంటే మీరు వెనకటి నుంచి సాగు చేస్తారు కదా, అప్పుడు ఎట్లుండేది పంట పొలాలు? ఇప్పుడే పంట పొలం అప్పుడు మేము ఇప్పుడు వానాకాలం వేసింది టమాటా ఉగాది దానికి వెళ్ళేది. ఇప్పుడు నీకు అసలు పోతే 3 కాపులనే వెళ్ళిపోయి అప్పుడు కలిసి మళ్ళీ ఇంత మందు ఏదైనా వేస్తే కూడా ఇంకా నీళ్ళు ఉన్నోళ్ళు బోరు ఉన్నోళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇంకా మంచిగా లాభం వచ్చేది. ఎట్టికేనే వండేది అప్పుడు పంట. ఇప్పుడు ఇంత తిప్పల పడుతున్నా మనకు ఏం పెద్దగా ఆదాయం లేదు. ఇలా ఇప్పుడు ఎకరం పొలంలో ఒక టమాటా వేయాలనుకో ఎంత పెట్టుబడి అవుతుంది? దున్నుకం నుంచి ఇప్పుడు పెట్టుబడులు చెప్పే రకమే లేదు మేడం. ఇప్పుడు అంతకుముందు ఇంత పెట్టుబడులు రాకపోయేది. మేము ఎడ్లతో దున్ని వేసేది. ఇప్పుడు ట్రాక్టర్ 1300-1400 గంటకు అయింది. ఒక్కసారి దున్నితే కాదు, ఇది 4-5 సార్లు దున్నిపియాలి, ఎరువులు పోయాలి, నాడు తెచ్చేయాలి. ఇంతకుముందు ఉండే బెనిఫిట్ ఇప్పుడు లేదు. మొత్తమే ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఏ కూరగాయ వేసినా లాసే. ఇప్పుడు మొక్క పెట్టినాక ఎన్ని రోజులకు కాతకు వస్తుంది? ఎన్ని రోజుల పాటు ఇప్పుడు 15 రోజుల చెట్టు ఇట్లా తిప్పుకొని వచ్చేసేది. నీకు 2 నెలలు పడుతుంది చెట్టు కుదురుకొని. అది దానికి వచ్చి నారేయంగానే 10 రోజుల బీమారీ స్టార్ట్ అవుతుంది. ఇక బీమారికి మందు అది చెట్టును ఆకు చెట్టు ఒక చెట్టు వీక్కపోయి షాప్లో పోయి తీసుకొస్తే దానికి మందులు ఇస్తారు వాళ్ళు. ఇక కొడితే కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టాలి ఒక మొక్క పెట్టినప్పటి నుంచి? ఈ టమాటా చేనుకు ఒక్కసారి మందు కొడితే మాయకుండా మేడం. ఇప్పుడు కాతకు వచ్చింది తోట, ఇక దీనికి ఇప్పుడు కొట్టాలి వాళ్ళ. లేకపోతే దోమ ఆలి ఆ పూత రాల కొడుతుంది. దోమ అది పురుగు ఏంది వ్యాధేమో చెట్టు నల్లగా అయిపోతుంది. ఇట్లా మన కింద ఎరువు ఉంటే ఎరువు కొడుతుంది రానండి. కింద ఎరువు రాకుండా మేము ఫస్ట్లే మందు చల్లేస్తాం గుళికలు. అది గుళికలు చల్లినా కానీ వస్తుంది, దానికి సచ్చుడు లేదు పురుగు కూడా. అంటే మీరు టమాటానే పెట్టి మళ్ళీ టమాటానే పెట్టి అంటే పంట మార్పిడి చేయకపోవడం వల్ల మార్పిడి చేస్తాం మేడం. ఇంకా ఇప్పుడు టమాటా పెట్టిన దాంట్లో ఒక బెండననే పెడతాం, లేకుంటే వంకాయననే పెడతాం, బుడమన చిక్కుడనే పెడతాం. అంటే టమాటా పెట్టిన దాంట్లో పెడితే వస్తుంది అన్నందుకు అట్లా మార్చినాం. ఇప్పుడు అక్కడ బెండ పెట్టి అది టమాటాని ఉండేది, బెండ పెట్టి అది ఇది ఇంట్లో వంకాయ ఉండే బెండ అది బుడమకాయ వేసినాం అట్లా అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇక్కడ టమాటా పెట్టిన కాడ వచ్చేసరి బెండ పెడతారు. ఇప్పుడు ఈ కూడా డైలీ ఈ మొక్కనే వాటర్ పడుతుందని ఈ నడమ ఈ కుల్ల ఉందా దీనికి మళ్ళీ ఆడ వాళ్ళు ఇచ్చినాం ఈ పైప్. సరే ఆడ పెట్టించాన పెడుతున్నాం మన మొక్కకి ఎఫెక్ట్ పడుతుందంటే ఈ ఖాళీ మొక్క ఇంట్లో పెడుతున్నాం. ఇంట్లో పెడితే కూడా వస్తుంది. మొక్క పెట్టిన జాగాలో పెట్టకుండా మార్చి కూడా అంటే మనం వాళ్ళు చేసినాం నల్లలాకి అన్ని ఈ పైప్ ఇప్పాలా నల్లకి పెట్టాలి అంతే. ఒకటే సార్ చేస్తే మీ పొలం ఒక్కటేనా చుట్టుపక్కల అదే పరిస్థితి? టమాటాలో అందరిది అదే పరిస్థితి మేడం. నాకు ఒక్కది కాదు, టమాటా పెట్టిన వాళ్ళందరిది అదే పరిస్థితి. నాది ఒక్కదే కాదు అందరిది.
అందరు ఎవరిదైనా అంతే. వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తుంది, ఎంత దిగుబడి వస్తుంది ఎకరం పొలం? ఇప్పుడు మేడం ఇప్పుడు ఇది ఏముండే సరైన రేట్ ఉండి మనకు ఉండి టమాటా వెళ్తే మనకు 10 రూపాయలు వస్తాయి, లేకుంటే ఇక అంతే. ఇప్పుడు 100 రూపాయలు అట్లా పోతే మేము దెంపం ఆటో ఆయనకు లేబర్కి ఏమి ఇస్తాం, మేము జీవాలలో కోరికలు మేపుకోమని చెప్పేస్తాం. ఇక అంతే. మరి పెట్టుబడి మీద ఇక ఏం చేస్తాం మేడం, మనకు మనకేమొస్తాయి, ఏం రావు. మనకు పెట్టే 100 రూపాయలు ఖర్చు ఎట్లా అయినా వస్తుంది మనకు, మనకు తెంపేం లాభం. మరి భూసార పరీక్ష ఏమైనా చేయించిరా? అంటే భూమిలో ఏమైనా పోషకాల లోపం ఉందా? చెప్పలేదు మేడం, భూమిలో ఏముందని మనకు అర్థం కాదు కదా. భూమిలో ఏముంది అంటే భూమి సారం పరీక్ష చేపిస్తే ఏమేమి తక్కువ ఉన్నాయి ఏమేమి ఎక్కువ ఉన్నాయి చెప్తారు కదా. ఎవరైతే చెప్పలేదు, ఇంతకొద్ది మేమైతే చెప్పలేదు. మరి ఇప్పుడు ఎరువులు కానీ పురుగు మందులు కానీ మీకు తోచినట్లు వేసుకుంటారా, లేకపోతే ఫెర్టిలైజర్ షాప్ ఒకటి చెప్పింది మన అధికారులు చెప్పారు? అధికారులు మా అనుభవం ప్రకారమే తెచ్చుకుంటాం మేము. అంటే ఇక ఇప్పుడు చెట్టు పిక్కొని పోతాం, ఇట్లా అవుతుంది దీనికి ఏంది ప్రాబ్లం అంటే దాని తగ్గట్టు ఇస్తే మందులు కంట్రోల్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. కంట్రోల్ అవుతుందా? మరి వాళ్ళు చెప్పింది కంట్రోల్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. మరి అట్లయితే మందుల ఖర్చు ఎక్కువ. ఇది వ్యవసాయం చేయొద్దు, అవసరం చేయదు అవసరం. ఎందుకు అంత విసిగిపోయి అంటే లాభం లేనప్పుడు చేసిద్దాండ కదా. బయట చేసుకొచ్చి ఏమైనా 10 రూపాయలు సంపాదించి వ్యవసాయం చేసారంటే వ్యవసాయం చేయాలి కూడా చేయొద్దు. వ్యవసాయంలో నువ్వు ఎన్నో 1,00,000 రూపాయలు తెచ్చి పెట్టుబడి పెడతా అంటే రేపు వెళ్ళయి మనకి పైసలు డబ్బులు మిత్తితోటి కట్టమని. అసలు పోతే వ్యవసాయంలో లేదు ఇప్పుడు. పోయింది ఆ 10-15 ఏళ్ళ ముందు ఉండే కానీ ఇప్పుడు ఏం లేదు. వరి నాటినా నువ్వు దండగానే పెట్టుబడి నువ్వు 1,00,000 రూపాయలు వస్తున్నది, 80-90 వేల రూపాయలు ఒడ్లకు వస్తున్నాయి. 6 నెలలు కష్టపడి 6 నెలలు తిరగాలి ఓరవ మనం. దాంట్లో బెనిఫిట్ ఏముంది చేసే ఇంకేదైనా చేసుకోవాలి, బయట వ్యవసాయం అయితే చేయదు. ఇప్పుడు ఈ 15 ఏళ్ళుగా ముఖ్యంగా ఏ కూరగాయలు ఎక్కువ వేస్తారు మీరు? మేము మిరపకాయగా మొత్తం మిరపతోటి వేసేది ఈడికాడికి. ఇక వైర్లెస్ వచ్చేసరికి బంద్ చేసేది. మేమే కొనుక్కొచ్చుకుంటాం మిరపకాయలు మార్కెట్లో, పొలం పెట్టుకొని లేకుంటే మస్తు మేము మాతాని మిర్చి టమాటా కూడా 15 ఏళ్ళుగా వేస్తున్నాం. స్టెప్ వేస్తారంటే ఎప్పుడు చూతాం, ఒకసారి అది ఎప్పుడు సతాంస్తూనే ఉన్నది కానీ ఇంకోటి ఏం లేదు. టమాటా సతాంస్తుంది. ఇప్పుడు బుడుమ వేసినాం, బుడుమకాయ వేస్తే అది చెట్టే పండు వారిపోతుంది, కాపేలేలో పండు వారిపోతుంది కదా. దానికి ప్రాబ్లంగా భూమిలో ఏముంది, మనకైతే అంత అనుభవం లేదు కదా. మా అనుభవం ప్రకారం మేము ఎడ్ల ఎరువు పోస్తాం, దుక్కి 3-4 నెలలు మక్క పెడతాం, దున్నుతాం, మంచిగా మక్కినాకనే ఇలా దున్ని రేపు 3 నెలలు 4 నెలలు టైం తీసుకుంటాం. దీన్ని బాగా అప్పుడోసారి ఇప్పుడోసారి దునిపిస్తాం పొలం కాగాలని కూడా. అట్లా కూడా చెట్టు వస్తలేదు. ఇప్పుడు ఏడాది పొడవునా చూసుకుంటే ఇప్పుడు ఈ నుంచి ఆడికి ఎంత ఉంటది ఈ కూరగాయలు? ఇది మొత్తం 1.5 ఎకరం ఉంటది. ఈ 1.5 ఎకరం కూరగాయలే 15 ఏళ్ళ నుంచి. కూరగాయలు ఏమి ఒకసారి మక్కేస్తాం, మారుస్తాం. ఎటువైపు మారుస్తాం, పెట్టిన జాల పెడుతున్నాం, అట్లా వైర్లెస్ వస్తుందని మారుస్తాం, ఒకసారి మక్కేస్తాం. ఏదైనా వేరేది కొత్తది ఏదైనా ఒకటి మారుస్తాం, పెట్టింది పెట్టాం. మొత్తం ఎంత పొలం ఉంది మీకు? మాకు 4 ఎకరాలు ఉంటుంది. ఈ 4 ఎకరాలల్లో ఏడాది కొంచెం భాగంలో అయితే కూరగాయలు ఉంటాయి. ఎక్కడైనా ఒక మూలకు పెట్టిన దాంట్లో ఉండే కొత్త జాల పెట్టేస్తాం. అదే పంట మార్పిడి ద్వారా ఈ బిల్ల ఈసారి కూరగాయలు వేస్తే మళ్ళీ ఇంకో బిల్లు వేస్తారు, అందులో వేస్తాం కూరగాయలు. మళ్ళీ ఇక్కడ వేరేది వేస్తారు, మళ్ళీ అక్కడ కూరగాయలు వేస్తారు, మళ్ళీ అక్కడ వేసిన రోజు ఇక్కడ వేస్తారు. మక్క ఉండి మక్క వేసినాక మంచిగా వస్తే టమాటా తోట అంటే అది సతాంస్తుంది, మక్క తీసినాక కూడా సతాంస్తుంది. ఒకవేళ మంచిగా దిగుబడి వస్తే ధర మంచిగా వస్తుందా మార్కెట్ కు పోతే? ఇక మార్కెట్ దళాలలో లాభం, మరి రైతుది ఏముండదు పెద్దగా. రైతుది కష్టపడే వాళ్ళకి పోషొచ్చేది కానీ దళాలదే మంచిగా కూర్చున్న దళాలు సంపాదిస్తారు. ఇప్పుడు ఈ కూరగాయల మీద 1.5 ఎకరం అయితే ఇప్పుడు కనిపిస్తుంది కూరగాయల తోట. ఇప్పుడు సంవత్సరం మొత్తం కష్టపడితే దీని మీద ఎంత మిగులుబాటు అవుతుంది, ఎంత ఖర్చు వస్తుంది? దీని పెట్టుబడి ఎక్కువ వస్తుంది, పెట్టుబడి ఎక్కువ వస్తుంది. పెట్టుబడి అప్పుడు ఇంత రాకపోతే ఇప్పుడు పెట్టుబడి మందుల నుంచి పెట్టుబడి ఎక్కువ మాకు మిగులుతలేదు అసలు. పెట్టుబడి తీసేయంగా ఆదాయం అందాది ఎంత వస్తుంది? ఇప్పుడు ఆదాయం పెద్దగా ఆదాయం లేదమ్మా, ఇప్పుడు ఆదాయం అసలు లేదు. ఇప్పుడు ఈ మొలక పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఈ కాత పట్టింది కదా, కాత పట్టే వరకు ఎన్నిసార్లు మందులు కొట్టాలి? కాత పట్టినాక ఎన్నిసార్లు? ఫస్ట్ నారు వేయంగానే మందు కొట్టాలి, కలిసి మళ్ళీ మందులు వేసి మళ్ళీ ఊకొని దానికి ఏమన్నా రోగం వస్తుందా ఏందా చూసుకొని మళ్ళీ చెట్టు గిట్ట ఏమైనా అవుతుందంటే మళ్ళీ తీసుకొచ్చి మందులు మళ్ళీ క్రాప్కి వచ్చినప్పుడు కొట్టాలి. ఇప్పుడు పూత మీదప్పుడు కొట్టాలి, మళ్ళీ క్రాప్కు దిగుతుంటే కొట్టాలి. మళ్ళీ నడమ చేస్తుంటే ఒక దోమ వచ్చేస్తుంది. అది దోమ వస్తే మేము నైట్ సోలార్ తోటి పురుగులు పెట్టి ఒక బకెట్లలో నీళ్ళు పోసి ఆ పురుగు అట్లా కూడా కంట్రోల్ కాలే, మళ్ళీ మందు కొట్టాలి. మేము వాటర్ మందు కలిపితే పురుగు చచ్చిపోతుందని ఇంకా ఇప్పుడు జబ్బలలో పోసి ఆ సోలార్ చిన్న లైట్ ఉంటుంది, ఆ చిన్న ఎల్తిరికి వచ్చి ఇలా పడతాయి అంటే అట్లా కూడా విద్యలు పడ్డాం కానీ అట్లా కూడా కంట్రోల్ అవుతలేదు. ఇప్పుడు కాత పట్టినాక మళ్ళీ కొట్టాలా మందు? కొట్టాలి, కంపల్సరీ మందు కొట్టాలి. కాత పట్టినాక ఎన్నిసార్లు కొట్టాలి? 2-3 సార్లు కొడతాం. ఇప్పుడు పూతకు వచ్చింది కదా,
ఇప్పుడు ఈ 2-3 రోజుల ఈ మొగుళ్ళకి రేపు ఎల్లుండి కొట్టాలి. మళ్ళీ క్రాప్ దిగుతుంటే కొట్టాలి, మళ్ళీ క్రాప్ వస్తుంది అన్నప్పుడు కొట్టాలి. కాయ ఊరుతలేదు ఇప్పుడు, అప్పుడు ఇంతలా కాయ ఇప్పుడు హైబ్రిడ్ అప్పుడు కూడా ఇంత వచ్చేది మా లోకల్ ఇతనం. ఇప్పుడు సీడు, ఆ సీడు, ఈ సీడు, లక్ష్మి ఎన్నో తీర్లు చెప్తారు నారు నర్సరీలో. మేము శంషాబాద్ పోయి నెంబర్ 1 మాల్ తీసుకుంటాం, మళ్ళీ మేము మా సొంతంగా పోసుకుంటాం మేము నారు. మాకు పోయానికి వస్తుంది, మా పొలాల్లో మంచిగానే వస్తుంది నారు. నారు వస్తుంటే కూడా దాని రోగం వస్తే అప్పుడు మందు కొడుతూనే ఉంటాం నారు కూడా. అంటే నారు కాడ నుంచి మనం కాయ ఇది తెంపే వరకు తెంపిందాక 15 సార్లు మందులు కొట్టవలసిందే. మరి పెట్టుబడి ఖర్చులు, పురుగు మందుల ఖర్చులు, ఎరువుల ఖర్చులు, ఆ కూలోళ్ళ ఖర్చులు ఇన్ని తీసేయంగా మాకు అసలు పోతే 10 రూపాయలు మిలిగేది. ఏంటంటే ఇక్కడ పనులకి చేసేది బంద్ అయిపోతుంది. ఒక్క పంట చేసి కథంగా ఉండని ఇక పడా ఉంటుంది అంతవరకు. ఇక అంటే మీ అనుభవపూర్వకంగా ఇన్నేళ్ళు వ్యవసాయం వల్ల ఉన్నారు కదా, ఎందుకని అప్పుడు ఈ పరిస్థితి వస్తుందని మీకు అంచనా? మాకు ఎందుకు అంచనా వస్తుందంటే మళ్ళీ వేరేది కూడా వస్తున్నాం కదా, ఎరువులు వస్తున్నాం, బలరా పెండ వస్తున్నాం, మా సొంతం పెండ వస్తున్నాం మళ్ళీ మేము. మీకే అంత చిక్కట్లేదు, దిగుతలేదు. ఇప్పుడు ఒక టమాటాకైనా మరి దోసకాయ, బెండకాయ వీటికి కూడా అదే పరిస్థితి. బెండకాయ వెళ్తున్నది, బెండకాయ దాన్ని కంట్రోల్ చేసుకుంటే దాన్ని కూడా ఏంటంటే దానికి మందులే. దానికి ఒక దోమ ఇట్లా చాలింది అనుకో, పుండు వస్తుంది, పుండు వస్తే బెండకాయ తీసుకోరు, కురుపు వస్తుంది దానికి. కురుపు వచ్చినప్పుడు బెండకాయ తీసుకోరు, దానికి కూడా ప్రాబ్లం ఉన్నది. మరి ఎట్లా ఇట్లా అయితే వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయాలు కొన్ని రోజులు అయితే బంద్ అవుతామా, బంద్ అయిపోతే వ్యవసాయాలు దానికి రైతుకు మిలిగినప్పుడు ఏం చేస్తాడు? మరి ఎట్లా ప్రభుత్వ పరంగా ఎట్లాంటి చర్యలు ఉంటే మరి పొలాలు ప్రభుత్వం ఎవరు అందరు చెప్పిపోతలే కానీ ఎవరు మనకు వచ్చి చేపిస్తాడు ఉన్నాడు. మనకి సబ్సిడీ కూడా లేదు. ఈ చుట్టుపక్కల పూల తోటలు కూడా బాగానే కనిపిస్తున్నాయి, మరి ఆ పూల తోట దాంతో మంచిగా ఉన్నది దీని బాగా. కానీ అందరు అదే వెతకంలో కూడా ఇప్పుడు ఏమైతే అందరూ ఇప్పుడు మేము కూడా ఇక్కడ లేకుండా మొత్తం మ్యాస్త్రం మొత్తం పూల తోటలే అని. కూరగాయల తోటల నుంచి మళ్ళీ పూల తోటలు ఎందుకు దీంతో బాధపడి అమ్మ ఇది ఎప్పుడు ఒకసారి అది కనీసం ఎప్పుడు ఒక సీజన్ అని వెళ్తుంది. సంవత్సరంలో ఒక 3 నెలలు శాతం వస్తుంది, 7 నెలలు బెనిఫిట్ ఉంటుంది పూల తోట. ఒకసారి 50,000 పట్టి పడవచ్చు, 20,000 పట్టి పడుతుంది. సరే మన పెట్టు అడిగిపోయినందుకు ఇప్పుడు మనం తీసుకోపోయినాకో 3-4 వేలు అని వస్తాయి, ఎంత తగ్గపోయినా. ఇప్పుడు మళ్ళీ పూల తోటలను ఇప్పుడు ఒకప్పుడు మహేశ్వరం అంటే మొత్తం పూల తోటలే కనిపించేవి, మరి ఇప్పుడు మళ్ళీ కూరగాయల తోటల నుంచి పూల తోటలకు పోతున్నారు జనాలు. పూల తోటలకు ఎందుకంటే వైలేసి వచ్చుకోమో చెట్టుకొచ్చుకోమో ఇలా లేదుగా, మళ్ళీ వాళ్ళు చేసుకోబత్తలు సరే కొత్త రకం ఈ పూల తోటలు అనే కదా. మా తాను మాసిన పూల తోటలు ఉండకపోయేది, మొత్తం పూల తోటలే పెట్టేసి అంటే కూరగాయల నుంచి పూల తోటలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరిలో అయితే ఆయనతో ఏం లేదు, వరి తెలిసిన నాటనే నాటవద్దు. ఒకప్పుడు మీరు చాలా ఎండ్లకెళ్ళి వ్యవసాయంలో ఉన్నారు, ఒకప్పుడు ఇంతగానో మందులు లేవు, మందులు లేవు. అప్పుడు ఎందుకు ఇంత పెరిగిపోతుంది? అది ఇప్పుడు నువ్వు ఎరువు ఫుల్ ఒక మడికి అంటే 5 గుంటల 4 గుంటల మడికి 2 ట్రాక్టర్ ఎరువుడిసి ఒత్తుగా ఇంత లోతేసి మనం కరిగాడు చేసి మంచిగా దున్ని నాటేసి నువ్వు మందు చల్లిన అందులో దానికి రోగమే. అందులో చల్లినప్పుడు గుల్కలు చల్లుతూనే ఉన్నారు. మేము గుల్కలు తక్కువ వాడతాము, అలసలు కొద్ది మేము తిరిగి కానీ గుల్కలు అసలు కొద్ది చల్లుతాము. ఒక 5 మంది తెచ్చి కొట్టేస్తాం, అట్లా కూడా చేనులు కంట్రోల్ అవుతుంది. వరిసేనుకు మందు ఎవరు కొట్టేది? వరిసేనుకు అసలు కొద్ది మందు కొట్టకపోయేది, ఇప్పుడు కొట్టకపోయేది. ఇప్పుడు మందులు స్టార్ట్ అయినాయి, ఇట్లా మందు కొట్టకపోయేది, ఇప్పుడు కొడుతున్నారు. ఇప్పుడు బెనిఫిట్ లేదు వ్యవసాయంలో. ఏంటంటే ఇంకోటి రూట్ లేక మాకు ఇక కొత్తగా ఎవరైనా రావాలా వ్యవసాయంలోకి అనుకుంటే మీరు ఇచ్చే సలహా? ఇక కొత్తగా వచ్చి అంటే వ్యవసాయం చేయొద్దు. ఆయన కొత్తగా వచ్చి కానీ వచ్చా కానీ బెనిఫిట్ ఏముండదు ఆయనకు. ఆయన 20,000 30,000 జాబ్ చేసుకుని సుఖం. ఇక్కడ దినం 1000 రూపాయలు వస్తాయి, ఆయన 500 కూడా రావు, ఏది రాదు. పెట్రోల్ ఖరాబ్, ఆయన ఖరాబ్. ఓకే శ్రీరామ్ గారు, నమస్తే. అంతు చిక్కని తెగుళ్లతో కూరగాయల పంటల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టి అసలు దీనికి కారణం ఏంటి అనే వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంత రైతులు చెప్తున్నారు. వ్యవసాయం అంటే పండగ పోయి దండగగా మారుతున్న నేపథ్యంలో మరో పని చేతకాక మాత్రమే వ్యవసాయం చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ఎక్కడ లోపం ఉంది, ఎందుకు ఈ తెగుళ్లు వస్తున్నాయనే దానిపై దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఈనాటి కార్యక్రమం. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.